పేదవాడు చదువుకున్నప్పుడే భవిష్యత్తు ఉంటుంది. పేదవాడికి ఉద్యోగము ఉపాధి వస్తే ఒక తరం బాగుపడుతుంది. ఆ తరం బాగుపడితే భవిష్యత్ తరాలకు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. ఆనాడు కాక వెంకటస్వామి గారు కష్టపడి గుడిసెల వెంకటస్వామిగా పేరు రాణించి వారు రాజకీయాలలో వ్యాపారంలో రాణించడం వల్ల ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు ఒక టీవీ ఛానల్కు ఒక పెద్ద పరిశ్రమకు యజమాని అయిండు. ఇవాళ వంశీ పార్లమెంట్ సభ్యుడైండు. ఆ కుటుంబంలో వెంకటస్వామి గారు కష్టపడి పైకి తెస్తే ఇవాళ వివేక్ వినోద్ వంశీ ప్రయోజకులై తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఎందుకు ఉదాహరణ చెప్తున్నంటే ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రయోజకుడైతే భవిష్యత్ తరాలన్నీ బాగుపడతాయి. అందుకే ఇవాళ పట్టుబట్టి పోటీ పరీక్షలు పెట్టి ఎవడు అడ్డుపడ్డా అశోక్ నగర్లోనో లేకపోతే దిల్సుఖ్ నగర్ చౌరస్తలా కొంతమంది కృత్రిమ ఉద్యమాలు చేపించినా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడిన. Subscribe us and press the bell icon for more interesting updates.